ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్, అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా, ఈ రెండిటి మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో భారతీయ అమెరికన్ది కీలక పాత్ర. అయితే గతంలో డొనాల్డ్ ట్రంప్ ని తమ నాయకుడిగా భావించిన ఈ ప్రవాస భారతీయులు ఇప్పుడు ఆయన తీరుపై కన్నెర్ర చేస్తున్నారు. కార్నెగీ ఎండోమెంట్ తాజాగా రిలీజ్ చేసిన 2026 ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్ సర్వే ఫలితాలు ఇప్పుడు వైట్ హౌస్ లో కలకలం రేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి రెండో విడత పాలనలో భారత్ తో సంబంధాలు దెబ్బతింటున్నాయని సగానికి పైగా ఇండో అమెరికన్స్ భావిస్తున్నారు. అమెరికా భారత్ సంబంధాలు గత 2 దశాబ్దాల్లో వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయి. రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగం, ఇండో పసిఫిక్ భద్రత ఇలా అనేక అంశాల్లో 2 దేశాలు దగ్గరయ్యాయి. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను నిర్వహిస్తున్న తీరుపై భారతీయ అమెరికన్లలో అసంతృప్తి పెరుగుతోందని ఓ సర్వే వెల్లడించడం చర్చనీయాంశమైంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ మూలాలు ప్రజలు 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలకు సహజమైన వంతెనలుగా భావించబడతారు. అలాంటి వర్గం అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ తాజా సర్వే ఫలితాలు ట్రంప్ ప్రజాదరణ భారీగా తగ్గిందని నిరూపిస్తున్నాయి. 2020లో ట్రంప్కు 35% మద్దతు ఉండగా 2024లో బైడెన్ హయాంలో అది 48%గా ఉంది. కానీ 2026 నాటికి ట్రంప్ పనితీరును సమర్థించేవారు కేవలం 20%కి పడిపోయారు. సర్వేలో పాల్గొన్న వారిలో 55% మంది ట్రంప్ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక 25% మంది ఇంకా ఎటువైపు మొగ్గు చూపాలో తెలియని అయోమయంలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 2025 నవంబర్ 25 నుంచి 2026 జనవరి 6 వరకు 1000 మంది భారతీయ అమెరికన్ల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించారు. ఇంకా 2024 చివరిలో జో బైడెన్కు లభించిన 48% మద్దతుతో పోలిస్తే కూడా ఇది పెద్ద తేడాగా కనిపిస్తోంది. భారతీయ అమెరికన్ల అసంతృప్తికి ఎలాంటి వ్యక్తిగత కారణాలు లేవు. కానీ ప్రధానంగా వాణిజ్య రంగంలో ఉద్భవించిన ఉద్రిక్తతలు, సాంకేతిక బదిలీల్లో ఏర్పడిన అవరోధాలు, అలాగే క్వాడ్ కూటమి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతలు ఇండో అమెరికన్లలో ఆందోళనలను పెంచుతున్నాయి. భారత్కు కీలకమైన ఐటీ, ఔషధ, తయారీ రంగాలపై అమెరికా విధానాలు ప్రభావం చూపుతాయనే భావన ఉంది. ట్రంప్ విధించిన పరస్పర సుంకాలు, ముఖ్యంగా 18% టారిఫ్ అమలు ఇరు దేశాల వాణిజ్యంపై ప్రభావం చూపింది. ఇక ఐటీ రంగానికి ఊపిరి లాంటి H-1B వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తోన్న కఠిన నిబంధనలు యువ భారతీయుల్లో అభద్రతా భావాన్ని పెంచాయి. ఈ అంశం ఇండో అమెరికన్ కుటుంబాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. చైనాను అడ్డుకోవడానికి ఏర్పడిన క్వాడ్ కూటమిలో అమెరికా తన చురుకైన పాత్రను తగ్గించుకోవడం, సాంకేతిక బదిలీల్లో అవరోధాలు సృష్టించడం ఇండో అమెరికన్లకు నచ్చడం లేదు. మరోవైపు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు విషయంలో భారత్పై 50% సుంకాలు విధించడం వంటి కఠిన నిర్ణయాలు కూడా మైత్రిని దెబ్బతీశాయి. ఇక ఈ సర్వేలో రాజకీయ అనుబంధాల పరంగా ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. డెమోక్రాటిక్ పార్టీ వైపు మొగ్గు చూపే వారిలో 70% మంది ట్రంప్ విధానాలను తప్పుబడుతుండగా రిపబ్లికన్ మద్దతుదారుల్లో 50% మంది ఆయనకు అండగా నిలిచారు. 2 పార్టీల మీద నమ్మకం లేక స్వతంత్రంగా ఆలోచించే ఓటర్ల సంఖ్య 29%కి పెరిగింది. ఇండో అమెరికన్ ఓటర్లు ఇప్పుడు 2 ప్రధాన పార్టీలను విమర్శాత్మకంగా పరిశీలిస్తూ స్వతంత్ర దృక్పథంతో ఆలోచిస్తున్నారు. ఇది భవిష్యత్తులో అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసే అంశంగా మారిపోయింది. ఇక వయసు పరంగా చూస్తే 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువ భారతీయ అమెరికన్లు మళ్లీ డెమోక్రాట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. యువతలో సామాజిక న్యాయం, వలస హక్కులు, జాత్యహంకార వ్యతిరేక విధానాలు వంటి అంశాలకు ప్రాధాన్యం పెరిగింది. మరోవైపు క్రైస్తవ మతానికి చెందిన ఇండో అమెరికన్లు రిపబ్లికన్ పార్టీకే మద్దతు తెలుపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మతపరమైన విలువలు, సామాజిక విధానాలపై వారి అభిప్రాయాలు రాజకీయ అనుబంధాలను ప్రభావితం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో భారతీయులకు వ్యతిరేకంగా జాత్యహంకార వ్యాఖ్యలు 48% పెరిగాయి. దీనివల్ల 50% మంది తీవ్ర ఆగ్రహంతో, 31% మంది భయంతో బతుకుతున్నారు. జాత్యహంకార దాడులకు భయపడి 19% మంది ప్రవాస భారతీయులు తమ సంప్రదాయ భారతీయ దుస్తులను ధరించడానికి కూడా వెనుకాడడం అమెరికాలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆన్లైన్ రాజకీయ చర్చల్లో పాల్గొంటే ఎక్కడ టార్గెట్ అవుతామో అని
31% మంది రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అమెరికాకు ఇటీవల వలస వెళ్లిన భారతీయులు సాధారణంగా డెమోక్రాట్ల వైపు సానుకూలంగా ఉండగా, దశాబ్దాలుగా అక్కడే స్థిరపడిన కుటుంబాలు రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. దీని వెనుక ఆర్థిక స్థిరత్వం, వ్యాపార ప్రయోజనాలు, పన్నుల విధానాలు వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. అంటే ఇండో అమెరికన్ సమాజం ఏకరూపంగా కాకుండా విభిన్న అభిప్రాయాలతో కూడుకున్నదని స్పష్టమవుతోంది. ఇండో అమెరికన్లు అమెరికాలో అత్యంత విద్యావంతులైన, ఆర్థికంగా బలమైన వర్గాలలో ఒకరు. సాంకేతిక రంగం, వైద్య రంగం, అకాడమిక్ వర్గాలలో వారి ప్రాధాన్యం గణనీయమైంది. అలాంటి వర్గంలో అసంతృప్తి పెరగడం రెండు దేశాల సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమాజం రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలకు కీలకమైన వంతెనగా పనిచేస్తోంది.